మొర్రపెట్టు. దేవుడు కదిలి కార్యం చేసేంత వరకు మొర్రపెట్టు. కృంగిపోవద్దు, విస్మయం పొందొద్దు, సాతానుకు అవకాశం ఇవ్వద్దు. నువ్వు అనుమానించే కొద్దీ, నువ్వు అవిశ్వాసపడే కొద్దీ, నువ్వు భయపడే కొద్దీ అదే జరిగిద్ది. నువ్వు భయపడే కొద్దీ అదే జరిగిద్ది. ఎందుకు భయాన్ని అసహించుకున్నాడు దేవుడు? ఎందుకు భయపడొద్దని ఎన్నిసార్లు చెప్పాడు తెలుసా? నువ్వు భయపడ్డావు అంటే నువ్వు వాణ్ణి విశ్వసిస్తున్నావు. నువ్వు భయపడితే సాతాను కదులుతాడు. సాతానుకు జీవం వచ్చింది నువ్వు భయపడితే, సాతానుకు శక్తి వచ్చింది నువ్వు భయపడితే. నేను భయపడితే, మనం కృంగిపోతే, వాడు చచ్చిపోవాలంటే, వాడు జీవం చావాలంటే నువ్వు దేవుని యందు విశ్వాసమును బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. నా దేవుడు కార్యం చేస్తాడు. నా దేవుడు సజీవుడు, నా దేవుడు నా పక్షమునున్నాడు. నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఇంతమందిలో నా దేవుడు ప్రత్యేకంగా నన్ను దర్శిస్తున్నాడు. ఓ ముదిమి వచ్చే వరకు నేను విడవనన్నాడు. తల వెంట్రుకల నెరయ వరకు నేను విడవనన్నాడు. చంకనెత్తుకున్నానన్నాడు. నా చంటి పాపమును అన్నాడు. నీ కంటి నీటిని నేను చూడలేనన్నాడు. నా తండ్రి నాకున్నాడు. నేను మృతులను నమ్మటలేదు, నేను మనుషులను నమ్మటలేదు. నేను సజీవుడైన వాడిని, సర్వశక్తి గల దేవుణ్ణి నమ్ముతున్నాను నేను. హల్లెలూయా.